నాడు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది కేసీఆర్ అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం. 61 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి, అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? రేవంత్ రెడ్డి, నువ్వు మొగోను అయితే నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ. ఎక్కడనో కదా హైదరాబాద్లోనే తుక్కుగూడల